ఆదాం అవ్వలు కనులకు రమ్యంగా ఉందని పండ్లను తిన్నారు. ఏం కోల్పోయారు? దేవుని సన్నిధిని కోల్పోయారు. దావీదు కనులతో బెత్షెబ గారిని చూసి ఆమె కావాలని ఆశించినందుకు దావీదు గారు ఏం కోల్పోయారంటే పరిశుద్ధాత్మను కోల్పోయాడండి. సంసోను గారు కనులతో దెలీలా గారిని మోహించినప్పుడు ఆయన ఏం కోల్పోయాడంటే కనులే పెరుగు వేయబడ్డ లాగున ఆయన కనులను ఆయన కోల్పోయాడు. సొలొమోన్ గారికి చూస్తే ఆయన కనులతో చూసినవన్నీ కావాలని ఆశించాడంట. చివరికి ఏం కోల్పోయాడంటే రాజ్యాన్ని కోల్పోయాడు. ఏమంటే కనులు గనక కంట్రోల్లో లేకపోతే సమస్తాన్ని కోల్పోతామండి. ఈ లోకంలో సమస్తాన్ని కోల్పోతాం. యవన పురుషులు కానివ్వండి, యవన స్త్రీలు కానివ్వండి, చూడకూడని దృశ్యాలు ఎక్కువగా చూస్తున్నారు. అవన్నీ కూడా చాలా ప్రమాదం. ఒక్కసారి కళ్ళతో చూసారా, తర్వాత సైతాను ఊరుకోడు. ఆ పాపం మీతో చేపించేంత వరకు మీ వెంట పడతాడు. ఆ పాపం చేసి మీరు ఘోరమైన తప్పు చేసి దేవునికి దూరం అయిపోయే విధంగా సైతాను చేస్తాడు. దావీదు విషయంలో సైతాను చేసింది అదే. కళ్ళతో ముందు చూపించాడు, తర్వాత ఆ పాపం చేయించేంత వరకు కూడా ఊరుకోలేదండి.